చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేస్తుంది చాలా తప్పు. రాష్ట్రంలో రెచ్చగొడతా ఉన్నావు. నువ్వు నిన్ను అరెస్ట్ చేయించడం కోసం ప్రయాణం చేస్తా ఉన్నావు. ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? నేను త్రివేదకాలు ఇచ్చి నిబంధనలకి జైలుకి వెళ్ళటం కోసం ఊళ్ళొరుతా ఉన్నావు. ఆ సింపతితో ఆ సమాధి మీద పునాదులు కట్టాలని చూస్తా ఉన్నావు అధికారం కోసం. ఈ రోజున అంబేద్కర్ గారు సాక్షిగా చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టడం కాదు, ఆయన సిద్ధాంతాన్ని నువ్వు తగలబెడతా ఉన్నావు. అక్టోబర్ 2వ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది వైసీపీ కార్యకర్తలు. ఇది ఎంతవరకు కరెక్ట్? దళితుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు అంటారు? పార్టీ అతీతంగా అందరూ అభిమానించవలసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఒక పార్టీ వ్యక్తిగా చూడకూడదు. ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ చేసిన చైర్మన్ కాబట్టి ఆయన ఆ రకంగా గౌరవించాలి. ఆయన ఒక విగ్రహం పెట్టారంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అందరూ ఆయనకి సముచిత స్థానం ఇచ్చారు కాబట్టి ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ అర్హత కూడా ఆయనకు ఉంది. అన్ని కులాలు ఆయన అభిమానించవలసిన పరిస్థితి మన అందరికీ ఉంది. అది గౌరవించవలసిన రకమైన హక్కు, ఒక రకమైన గౌరవించవలసిన బాధ్యత మన అందరమే ఉంది. ఆయన ఆ వ్యక్తిగా చూడాలి తప్ప ఒక పార్టీ వ్యక్తిగా చూడకూడదు. ఆయన విగ్రహం ధ్వంసం చేయడం ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ పౌరుడు చేసినా తప్పుగా పరిగణించాలి. అది ఒక అమానుషమైన చర్యగా మనం దాన్ని ఖండించవలసిన విషయం ఉంది, ఖండించవలసిన పరిస్థితి ఉంది. అక్టోబర్ 2వ తారీఖున చిత్తూరు జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఈ దళితుల మీద ఎందుకు అంత చిన్న చూపు అంటారు? అదైతే కంపల్సరీగా అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. అలాంటి వ్యక్తిని మనం ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గౌరవించాలి. అలాంటి ఎవరైతే నీచమైన పనులు చేస్తున్నారో గవర్నమెంట్ ప్రత్యేకంగా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళు మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గాని, మన అంబేద్కర్ గారు కానీ మన దేశానికి ఎంతో చేశారు. వాళ్ళ సేవలు మనం ఈ రోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క కృషి. సో అలాంటి వాళ్ళ విగ్రహాలను ఎవరు కూడా ధ్వంసం చేయకూడదు. అది చట్టపరమైన నేరం. అది అలాంటి వారిని కంపల్సరీ శిక్షించాలి. అది 100% అది అందరూ సమాజంలో ఉన్నట్టు భిన్నత్వం ఏకత్వం పాటించాలి. అది అంతవరకు అనేది ప్రభుత్వం అనేది దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సంఘ విద్రోహులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తగిన పనిష్మెంట్ అనేది ఇవ్వాలి సార్. అది అలాంటి వారు ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళ మీద కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గానీ, మోడీ గానీ ఎవరైనా సరే తగిన యాక్షన్ తీసుకోవాలి, కేసు ఫైల్ చేయాలి. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేశారు కదా, దాని మీద మీ నిర్ణయం ఏంటి? చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మ ఒక జిల్లాలోనే కదమ్మా, రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారికి అవమానాలు. గత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు ఆయన మహనీయుడికి పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప ఏ పార్టీలు కూడా నిజమైన అంబేద్కర్ గారి ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే, నిజమైన ఆయన అంబేద్కర్ గారి భావజాలాలు ఉన్నవాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ఆయన రాజ్యాంగం అమలు సక్రమంగా నడిపిన రోజే ఈ దేశానికి దిశ అని చెప్పిన బాటలో నడుస్తారు. వీళ్ళు పార్టీ ఓట్ బ్యాంక్ కోసం తప్ప నిజమైన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేవాళ్ళు కానీ, అంబేద్కర్ గారిని గౌరవించే నాయకులు కానీ లేదు. దానిలో భాగంగానే ఇప్పుడు నిజంగా ఈ అంబేద్కర్ని బొమ్మని కాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బహిరంగంగా ఉరి తీయాలని ఈ సందర్భం తెలియజేస్తూ, దీని వెనకాల రాజకీయ కుట్ర, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం తప్ప ఈ కపట వేషధారులందరినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప నిజమైన అంబేద్కర్కి నివాళులు అర్పించే వాళ్ళు ఎవరు లేరని దళితులు ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ ఒక ముద్దుబిట్ట కాదు, వీళ్ళు దోసుకున్న 1000 కోట్లు 1,00,000 కోట్లు ప్రజలకు పంచితే అప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు, రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందిని అని మేము విశ్వసిస్తాం, గౌరవిస్తాం. ట్రిపుల్ మెడికల్ కాలేజీల విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? మేము దాన్ని స్వాగతిస్తున్నామండి. ప్రజలకి వైద్యం మరింత తొందరగా అందించడానికి ఉపయోగకరమైనదని కూటమి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం. జగన్ గారు నేను మెడికల్ కాలేజీలన్నీ కట్టించా అంటున్నారు కదా, మరి వాటి మీద? ఆయన తాడేపల్లి ప్యాలెస్ కట్టించుకున్నాడు, ఇడుపులపాయ ప్యాలెస్లు కట్టించుకున్నాడు, ఎలహంక ప్యాలెస్లు కట్టించుకున్నాడు, మెడికల్ కాలేజీ కట్టించాడు అనేది అది అబద్ధం. ఇది ప్రజల్లోకి ఏదో విధంగా తప్పుడు ప్రచారం తీసుకెళ్లి ప్రజలను మభ్య పెడతానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇతను ప్రచారం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు కదా. ఈయన ఎప్పుడు ఆందోళన చేయడు? 2014-19 మధ్యలోనే ఇతను ఆందోళన చూసుకుంటే, ఇప్పుడు బేరీజు వేసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ ఆందోళన చేసి ఆందోళన మధ్యలో ఎక్కడైనా సవాల్ దొరుకుతాయేమో, సవాల్ దొరికితే దాన్ని శవయాత్ర చేయడానికి, శవ రాజకీయం చేయడానికి భాగంగానే ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు న్యాయస్థానం అయితే ప్రైవేట్ కాలేజీలు కట్టించమని చెప్పేసి తీర్పు చెప్పింది, మరి ఇదైతే వద్దని అడ్డుకుంటున్నారు. మరి దీని మీద న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు అవివేకులు అండి. వీళ్ళు 11 మంది ఈ పీపీ పద్ధతి మీద కాలేజీలు వద్దంటున్నారుగా. నిన్ను గెలిపించారుగా శాసనసభ్యుడిగా, శాసనసభకు రా, ప్రజా సమస్యలు ఏమన్నా గలమెత్తు, నీ 11 మందిని తీసుకుని రా. ఆ 11 మంది మాయమైపోయి 11 మంది పారిపోయి రోడ్డు మీద యాగి చేసి గందరగోళం చేయడం కాదు.
ఇతను ప్రజా సమస్యలు కాలేజీల విషయం ప్రజలకు సంబంధించే కదా. రమ్మనండి అసెంబ్లీకి. ఎందుకు రాడు అసెంబ్లీకి? దాని గురించి చెప్పమానండి. మరి దొంగతనంగా సంతకాలు పెట్టి వాళ్ళ టీఏలు ఎలవెన్స్లు ఎట్లా తీసుకున్నారు ఎమ్మెల్యేలు? వాళ్ళని ఆపుతున్నాడా? అసెంబ్లీకి రామనేది ప్రచారమే. వీళ్ళని అసెంబ్లీకి రమ్మనండి. ప్రజా సమస్యల మీద చర్చకు పెట్టండి. పెట్టకుండా అసెంబ్లీకి వస్తే ఇతను చేసిన తప్పుడు పనులు, తప్పుడు విధానాలు, గంజాయి గురించి, లిక్కర్ గురించి, వీటి గురించి చర్చకు వస్తాయో వీటికి సమాధానం చెప్పలేక భయపడి అసెంబ్లీకి రాట్లా జగన్మోహన్ రెడ్డి.